నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. పిఠాపురం వర్మ కొత్త రాజకీయ ఒరవడికి తెరలేపారు. ఆయనకి ఎమ్మెల్సీ రానప్పుడు ఆయన స్పందించలేదు. జనసేన పార్టీ ఆయన పరోక్షంగా విమర్శించినప్పుడు ఆయన స్పందించలేదు. పవన్ కళ్యాణ్ గెలుపులో ఎటువంటి పాత్ర లేదు అన్నప్పుడు ఆయన ఏం చిన్నపించుకోలేదు. దీన్ని మొత్తానికి కలిపి కర్మ సిద్ధాంతం ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో బొమ్మ బ్లాక్ బస్టర్ చేసేశారు. పిఠాపురం నియోజకవర్గంలో ఆయన చేసిన కార్యక్రమాన్ని అటు తెలుగుదేశం పార్టీ గాని, జనసేన పార్టీ గాని వద్దు అని చెప్పలేని పరిస్థితి చేసేశారు. పూర్తిగా జనంలోకి వర్మ వెళ్ళిపోతున్నారు. వర్మ ప్రతిరోజు ప్రజలకు దగ్గరవుతూ మొదలెట్టే కొద్దీ అక్కడ జనసేన పార్టీ గ్రాఫ్ ఒక్కొక్కటిగా తగ్గిపోతూ వస్తుంది. ఇది పూర్తిగా గ్రహించిన వర్మ కార్యకర్తలే అధినేతలు అనే కార్యక్రమాన్ని రూపొందించి నేరుగా దాన్ని ఈరోజు ఇంప్లిమెంట్ చేసేశారు. పిఠాపురం నియోజకవర్గంలో ఆయన కార్యకర్తలను వ్యక్తిగతంగా ఒక్కొక్కరిని కలుసుకుంటున్నారు. గ్రామాల వారీగా వారి ఇంటికి వెళ్ళి వారి యోగక్షేమాలు తెలుసుకోవడంతో పాటు కార్యకర్తలకు నేను అండగా ఉన్నానని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో పేటల వారిన టీడీపీ గోడలను సైతం పూర్తిగా పునర్నిర్మాణం చేస్తున్నారు. భవిష్యత్ కాలంలో ఆ కోటలను దాటాలంటే పూర్తిగా కూడా శత్రు దుర్భేద్యమైన కోట నిర్మాణం జరుగుతుంది. దానికి శ్రీకారం చుట్టారు వర్మ ఈరోజు. పూర్తిగా కూడా కర్మ సిద్ధాంతాన్ని వంట పట్టించుకున్నారు. ఎవరైతే ఆయన్ని విమర్శించారో, ఎక్కడైతే తనకు పూర్తిగా కూడా తన ప్రత్యామ్నాయంగా వేరొక మార్గాన్ని అన్వేషిస్తున్నారో, అక్కడ తనకు తిరుగులేని శక్తిగా ఆయన ప్రూవ్ చేసుకుంటాకి ఎవరికి చెప్పకుండా, ఎవరి అనుమతి తీసుకోకుండా, ఏ ఒక్కరు కాదనకుండా ఒక కార్యక్రమాన్ని రూపొందించారు. ఇప్పుడు అదే కార్యక్రమం తెలుగుదేశం పార్టీకి శిరోధారి కాబోతుంది. తెలుగుదేశం పార్టీ ఎక్కడైతే జనసేన పార్టీ గెలిచిందో 21 స్థానాల్లో కూడా రేపు రాబోయే రోజున ఇదే కార్యక్రమం చేపట్టబోతున్నారు. ఈ కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు. ఒక అడుగు ముందుకు వేశారు. ఇది ఎవరిని కాదనకుండా, ఎవరిని నొప్పించకుండా వర్మ తనంతట తానుగా రూపొందించుకుని పార్టీ కార్యకర్తలకు దిశ నిర్దేశించారు. దీనివల్ల ఎవరైతే ఇప్పటి వరకు తమకు రాజకీయాల్లో ఇకపై ఎటువంటి ప్రాబల్యం ఉండదా అని ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో, జనసేన పార్టీ గెలిచిన చోట టీడీపీ ఇన్ఛార్జీలు వాళ్ళందరికీ కూడా ఊతం వచ్చినట్టు అయింది. ప్రజల్లోకి నేరుగా వెళ్లే నాయకులకు పార్టీ అధిష్టానం నుంచి ఎప్పుడు అండదండలు ఉంటాయి. ప్రజల్లో ఎవరైతే బలమైన నాయకుడిగా ఉంటారో అటువంటి వారికి పార్టీల అండదండలు పుష్కలంగా ఉంటాయి. ఇది గ్రహించిన వర్మ ప్రజల్లోకి ఆయన వెళ్ళారు. వీరందరినీ తీసుకువెళ్తున్నారు. రేపు రాబోయే రోజుల్లో మండు టెండలో ఏప్రిల్, మే మాసాల్లో పూర్తిగా జనంలోనే ఉండే విధంగా ఆయన ఒక కార్యక్రమం రూపొందించుకున్నారు. వేసవి కాలంలో ప్రజా సమస్యలపై విస్తృతంగా చర్చించేందుకు పుష్కలమైన అవకాశాలు ఉంటాయి. ఇది గత ప్రభుత్వాలు 2004లో రాజశేఖర రెడ్డి గారు అనుసరించిన పథకం, తర్వాత చంద్రబాబు గారు జన్మభూమి కమిటీ ద్వారా అనుసరించిన పథకాలు, ఏదైతే ఈ కార్యక్రమాలు ఉంటాయో వీటి ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి వేసవికాలం అనువైన ప్రాంతంగా అందరూ భావిస్తారు. దానికి ఈ రోజు ఆయన శ్రీకారం చుట్టారు. దీనికి జనసేన పార్టీ ఏమి చెప్పలేని పరిస్థితి అయిపోయింది. టీడీపీ కార్యక్రమంగా ఆయన ప్రజల్లోకి తీసుకువెళ్తుంటే అక్కడ పిఠాపురంలో టీడీపీకి అంచెలంచెలుగా ఉత్పన్నమయ్యే శక్తిని ఆయన పూర్తిగా ముందుకు తీసుకునే విధంగా ఒక కార్యక్రమం రూపొందిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని కాదంటాకి ఎవరు సరిపోని పరిస్థితి. ఎక్కడైతే పవన్ కళ్యాణ్కి పిఠాపురం అడ్డా అన్న ఎవరైతే అన్నారో ఆ నాయకుల దగ్గర నుంచి పిఠాపురం పవన్ కళ్యాణ్ నుంచి లాగేసుకునేందుకు వర్మ తెర వెనక స్కెచ్ చేశారు. దీనికి సంబంధించి పార్టీ అధిష్టానం కూడా ఈరోజు ఏమీ మాట్లాడలేని పరిస్థితి. కార్యకర్తల యోగక్షేమాలు తెలుసుకోవడం ఒక నాయకుడిగా ఒక బాధ్యత. ఆ బాధ్యత ఆయన చేసి చూపిస్తున్నారు. ప్రజల్లో నిత్యం ఉంటే మాత్రం ఇది ఖచ్చితంగా భవిష్యత్ కాలంలో పవన్ కళ్యాణ్ కు చెక్ పెట్టేందుకు ఈ రోజు నుంచి వర్మ చేస్తున్న అతిపెద్ద వ్యూహం. కర్మ సిద్ధాంతం అనే మాట ఆయన చాలా చనువుగా తీసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కర్మ సిద్ధాంతం కర్మ బూమరంగిలా తిరిగి వారికి వెళ్లే వరకు కూడా వర్మ ప్రజాక్షేత్రంలో ఇదే విధంగా పనిచేసేందుకు వ్యూహాత్మకంగా ముందడుగులు వేస్తున్నారు. రేపు ఆయనకి ఎటువంటి పదవులు వచ్చినా రాకపోయినా ప్రజాక్షేత్రంలో వర్మ మాత్రం బలమైన శక్తిగా మారిపోబోతున్నారు. బలమైన శక్తిగా మారిన వర్మ అండదండలు ఉంటేనే భవిష్యత్ కాలంలో పిఠాపురంలో మనుగడ సాధ్యమయ్యే విధంగా ఆయన పూర్తిగా కూడా ఒక కొత్త రాజకీయ వరవడికి శ్రీకారం చుట్టబోతున్నారు. దానికి ఈరోజు నాంది వాచకం పలికారు. ఇది ఖచ్చితంగా జనసేన పార్టీని ఉద్దేశించే చేసిన కార్యక్రమంగా చాలా స్పష్టంగా తెలుస్తుంది. అయినప్పటికీ ఎక్కడా విమర్శలకు తావు లేకుండా సౌమ్యంగా ప్రజల్లోకి వెళ్ళడం వల్ల ఒక పక్క సానుభూతి, ప్రజల్లో విపరీతమైన సానుభూతి,
వర్మ అనే క్రేజ్‌ని పెంచుకోవడంతో ఆయన ఒక బ్రాండ్‌గా మారిపోబోతున్నారు. పిఠాపురం వర్మ బ్రాండ్ చాలా స్పష్టంగా కనబడుతుంది.